ఓం గం గణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము గజాసుర వృత్తాంతము. బాణాసుర వృత్తాంతం విన్న తర్వాత గజాసుర వృత్తాంతం వినిపించమని మునులు కోరిక మీద ఆ కథను చెప్పసాగాడు పౌరాణికుడైన సూత మహర్షి. మహిషాసురుడి కొడుకు గజాసురుడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కామమోహితులైన స్త్రీ పురుషుల చేతగాని ఇతర దేవతల చేతగాని చావు లేకుండా దేవతలు సర్వ వైభవాలు తానే అనుభవించేలాగాను వరం పొందాడు. వరం చేతికి రాగానే దేవతల మీద దండెత్తాడు. త్రిలోకాలను తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. సన్మార్గులను భక్తులను ఎడతెగని హింసల పాలు చేశాడు. ఓసారి అదే పనిగా పెట్టుకొని కాశీ వెళ్ళి అక్కడ శివభక్తులని హింసలకు గురి చేశాడు. కాశీలో ఉన్న భక్తులనే కడగండ్ల పాలు చేశాడంటే శివుడు ఊరుకోలేడు కదా. త్రిశూలం తీసుకొని బయలుదేరాడు. గజాసురుడు కూడా యుద్ధానికే సిద్ధమయ్యాడు. అద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 9,000 చదరపు యోజనాల వైశాల్యం కలిగిన గజాసురుణ్ణి తన త్రిశూలానికి గుచ్చి గొడుగులా ఎత్తి పట్టుకున్నాడు శివుడు. ఏ శివుడే సర్వానికి ఊర్ధ్వంలో ఉన్నాడో ఆయన ఊర్ధ్వభాగాన ఛత్రంగా భాషించాడు గజాసురుడు. అప్పుడు ఆ కరిదానవుడు ఇలా అన్నాడు: కపర్తి, కాముణ్ణి గెలిచిన కళ్యాణమూర్తివి నువ్వు. నీ చేత చంపబడడం నా పుణ్యం. నేను పునీతుడనైనాను. అందుకు చిహ్నంగా దిగంబరుడువైన నీవు నా తోలును బలువుగా ధరించు అంటూ శివుణ్ణి అనేక విధాలా స్తుతించాడు. శివుడు ప్రసన్నమయ్యాడు. గజాసుర, నీ శరీరం శివలింగమై వెలయుగాక. అది కృత్తివాసేశ్వరుడు అనే పేరుతో విరాజిల్లుతూ ఉంటుందిగాక అని అనుగ్రహించాడు. అనంతరం గజాసురుడి చర్మాన్ని వలిచి ఆ దిగంబరుడు తాను కట్టుకున్నాడు. అప్పటి నుంచే ఆయనకి కృత్తివాసుడు, కరిచర్మాంబరధారి ఇత్యాది పేర్లు వచ్చాయి. ఇది గజాసురుడి కథ అంటూ ఆపాడు సూతముని. వ్యాఘ్రేశ్వరుని ఆవిర్భావం. మళ్ళీ అడిగారు మునులు సూత మహర్షే, గజాసుర వధాఘట్టం వలన శ్రీవారు సింధురత్వగు ఉత్తరీయుడై పేరు పొందారు. సరే, మరి ఆయనను వ్యాఘ్రేశ్వరుడు అని కూడా అంటారు కదా, ఆ పేరు ఎలా వచ్చింది అని అడగగా సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు: హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు బావమరిది ఒకడు ఉండేవాడు. వాడి పేరు దుందుభి నిరహాద్రుడు. జ్యేష్ఠస్థానం అనే అడవిలో ఒక శివరాత్రి నాడు ఒక భక్తుడు శివుడిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉండగా ఆ దుందుబి నిర్హాద్రుడనే వాడు పెద్ద పులి వేషంలో వెళ్ళాడు. కానీ భక్త రక్షణార్థం భర్గుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ నిర్హాద్రుడు సరాసరి నిటలాక్షుడి మీదికి లంఘించాడు. శివుడు ఆ పులిని పిల్లను పట్టినట్లుగా పట్టి చంక నిరికించుకొని పిడికిలి బిగించి మాడు మీద ఒక గుద్దాడు. అంతే, పెడబొబ్బలు పెడుతూ నేల మీద పడి చచ్చాడు ఆ రాక్షసుడు. ఆ అరుపులు విని భీతావహులై పెడబొబ్బలు పెడుతూ నేల మీద పడి చచ్చాడు ఆ రాక్షసుడు. ఆ అరుపులు విని భీతావహులై అక్కడకు చేరిన భక్తులు మహాదేవుడి దర్శనంతో అఖండ ఆనందాన్ని పొందారు. ఆ రూపంతోనే అక్కడ వెలిసి తమను సర్వదా రక్షించమని ప్రార్థించారు. తక్షణమే అక్కడ ఒక లింగంగా పరిణమించాడు శివుడు. పులిని చంపిన ఆ తావును వెలిసిన కారణంగా వ్యాఘ్రేశ్వరుడుగా ఆరాధించబడ్డాడు. ఆ లింగారాధన చేసి యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు విజయాన్ని పొందుతారు. శివుని ఇంకో చిత్రమైన పేర వెలిసిన కథ చెప్తాను వినండి. విదలోత్పల సంహారం. పూర్వం విదలుడు, ఉత్పలుడు అని 2 రాక్షసులు ఉండేవారు. వాళ్ళు పురుషుల చేతిలో చావు లేకుండా వరం పొంది దేవతలందరినీ కూడా పీడించసాగారు. ఒకనాడు శివేచ్ఛావశాన నారదుడు వారి వద్దకు వెళ్ళి పార్వతీ సౌందర్యాన్ని వర్ణించి చక్కాబోయాడు. అప్పటి నుంచి ఆ పాపిష్టి వాళ్ళకి మోహం కలిగింది. ఆ తల్లిని అందుకోవడం కోసం ఆకాశంలో పడి వెతుక్కోసాగారు. మరి వాళ్ళ పాపమే పండిందో పుణ్యమే పుచ్చిందో కానీ అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి విలాసంగా పూలబంతి నాడుతూ కనిపించింది.
అసలే ఎర్రెర్రని చేతులు ఆవిడివి. ఈ పూలబంతి తాకేసరికి కంది మరింత ఎర్రబారి శివుడి హృదయాన్ని రాగరంజితం చేస్తున్నాయి. అటువంటి రసవత్తర ఘట్టంలో దాపురించారు విదలుడ ఉత్పలుడు. అమ్మవారి అందాలను చూసి ఆరాటపడిపోయారు. ప్రమధుల వేషాలు ధరించి సమీపానికి వెళ్ళారు ఆ దొంగ ప్రమధులు. అక్కడికి చేరగానే కనిపెట్టాడు శివుడు. ఓరగా చూశాడు. వాళ్ళని అమ్మవారు కనిపెట్టేశారు. వారిద్దరూ నవ్వుకొని కందుక కేళితో అదే బంతి ఆటలో మునిగిపోయారు. ఉన్నట్టుండి అమ్మవారు తన చేతి బంతి ఆ ఇద్దరి మీదకు విసిరింది. ఆ దెబ్బకి గింగిరాలు తిరిగి అంత ఎత్తు నుండి కాశీక్షేత్రంలో పడి చచ్చారు. వాళ్లను తాకిన బంతి కూడా వారి వెనుకే భూమికి జారి కాశీలోని జ్యేష్ఠేశ్వరి లింగం ప్రక్క లింగాకృతిలో నిలిచింది. ఆ లింగానికే కందుకేశ్వరి లింగం అని పేరు వచ్చింది. హరి బ్రహ్మాదులంతా వచ్చి ఆ లింగాలను ఆరాధించి వెళ్ళారు. ఇలా అనంతమైన నామాలు, అపురూపమైన లీలలు కలిగిన అమృత తత్వం ఆ శైవతత్వం. ఓ ఋషులారా, శ్రీ శివమహాపురాణంలో 2వది అయిన రుద్ర సంహిత ఎంతటితో పూర్తి అయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సూతుడు. వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత సమాప్తము. శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత, పంచబ్రహ్మావతారాలు. సూతుడు చెప్తూ ఉన్నాడు, శివుని యొక్క తొట్ట తొలి అవతారం 19వ శ్వేత లోహిత కల్పంలో జరిగింది. అప్పట్లో బ్రహ్మధ్యానంలో ఉండగా ఎరుపు, తెలుపు, నలుపు వన్నెలతో కలిసి ప్రకాశిస్తూ ఉన్న కుమారుడుగా ఆవిర్భవించాడు శివుడు. ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సద్యోజాత బ్రహ్మావతారం అని అన్నారు. ఆయన నుంచి నందోపనందలు, సునంద, విశ్వనందులనే 4 శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు. సద్యోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివి కలిగేలా అనుగ్రహించి శివజ్ఞాన ప్రచారార్థం అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత 20వ రక్తకల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా కలిగినది వామదేవావతారం. ఆయనతో బాటే విరజ, వివాహ, విశోద, విశ్వభావనులు అనే 4 శిష్యులు కూడా కలిగారు. ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి అంతర్హితుడైపోయాడు. పీతవాసం అనే 21వ కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబరధారి అయి అవతరించాడు. ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి అంతర్ధానుడయ్యాడు. అప్పుడు అతనికి పీతవస్త్రధారులైన దివ్యకుమారులు అనేకులు యోగ మార్గ ప్రవర్తకులై జన్మించి ఉన్నారు. అటు తర్వాత శివకల్పంలో నల్ల రంగు శరీరంలో నల్ల బట్టలు, నల్ల పూల మాలికలు, నల్లటి జందము, నల్ల కిరీటము ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు శివుడు. కృష్ణాశ, కృష్ణశిఖ, కృష్ణ కంఠధరుడు 4 ఆ అవతారంలో ఆయన శిష్యులు. అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చి వెళ్ళిపోయారు. 5వది ఈశానావతారం. ఆ తరువాత విశ్వరూప కల్పంలో బ్రహ్మ సృష్టికారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తూ ఉండగా ఒక మహానాదం ఆవిర్భవించింది. ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణాస్యుడు, సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు. ఆయనే ఈశానుడు. ఈ ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడు. జటి, ముండి, శిఖండి, అర్ధముండి ఈశానుడి శిష్యులు. ఈపై 5 అవతారాలే పంచబ్రహ్మావతారాలు. వీరిలో ఈశానుడు ముఖ్యుడు. జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే. తత్పురుషుడు, సత్వరజస్తమో గుణాధిక భోగాశ్రయుడు. అఘోరుడు, బుద్ధి తత్వవాసి. వామదేవుడు అహంకారాన్ని, సద్యోజాతుడు మనస్సుని ఆవహించి ఉంటారు. వీటి తర్వాత చెప్పుకోదగ్గవి శివుడి యొక్క అష్టమూర్తులు. శివుని అష్టమూర్తులు. శివుడు 8 మూర్తులుగా స్ఫురిస్తూ ఉంటాడు. ఇవి ప్రత్యక్షాలు కూడాను. వాటిలో మొదటి మూర్తి శర్వుడు. ఈయన భూమిని అధిష్ఠించి ఉంటాడు. అంటే భూమే మూర్తిగా కలిగినవాడు శర్వుడు అర్థం. అలాగే ఉదకాది
ఉదకాధిష్ఠాత భవుడు జలరూపుడు, మూడవది అయిన అగ్నిరూపుడు రుద్రుడు. బహిరంతరాలలో నిత్యం చలించేదైనప్పటికీ వాయురూపమే నాలుగోదైన ఉగ్రుడు. ఆకాశరూపుడు భీముడు. ఐదవ వాడు క్షేత్రజ్ఞుడై జీవాత్మలో ఉండేది. ఆరవ మూర్తి అయిన పశుపతి. సూర్యాంతర్వర్తి అయి ప్రకాశమానుడు. సప్తమమూర్తి ఈశానుడు. చంద్రాధిష్ఠాత అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వం దృశ్యమానం. వీటికి అతీతంగా సచ్చిదానందమయ స్వరూపంతో సర్వే సర్వత్రా వ్యాపించి అనూహ్యమైన విలక్షణ స్థానంలో విరాజిల్లుతూ ఉన్నాడు శివుడు. ఇకపై చెప్పుకోదగ్గదే ఆయన యొక్క అర్ధనారీశ్వరావతారం. అర్ధనారీశ్వరావతారం పంచబ్రహ్మలు అష్టమూర్తులు మొత్తం కలిపి 13 అవతారాలపైన 14వ అవతారం ఇది. బ్రహ్మ ప్రజలను సృష్టించాడు, కానీ వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. వారి నుంచి ప్రజోత్పత్తి జరగడం లేదు, అంటే కణ విభజన కాబోలు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటలను కల్పించమని ఆదేశించింది. కానీ బ్రహ్మకు స్త్రీ రూపం ఏమిటో బోధపడలేదు. శివుణ్ణి ప్రార్థించాడు, అనుగ్రహించాడు. శివుడు సగము వాడుది సగము పురుషుడుగా దర్శనమిచ్చాడు. తన నుండి శక్తిని విడదీసి చూపించాడు. అప్పుడు బ్రహ్మ, అమ్మ, స్త్రీలను సృష్టించడం నా వల్ల కావడం లేదు, కాబట్టి ఆ శక్తిని అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. అప్పుడు శక్తి కనుబొమల నుండి ఒక దేవి ఆవిర్భవించింది. తక్షణమే ఆ శక్తి శివుడి యందు లీనమైపోయింది. ఆవిర్భూతమైన శక్తిని చూసి శక్తి, ఆ బ్రహ్మ నీకై తప్పిస్తున్నాడు, అతనిని అనుగ్రహించు అని చెప్పి అంతర్హితుడైపోయాడు శివుడు. నవ అవతారాలు. ఇక వారాహ కల్పంలోని 7వ వైవస్వత మన్వంతరంలో సంభవించే ద్వాపర యుగాంతంలో వేదవ్యాసుడు జ్ఞాన ప్రచారాన్ని సమర్థించే నిమిత్తం శ్వేతశిఖ, శ్వేతలోహితులు అనే 4 శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడనే పేర శిఖాయజ్ఞోపవేతధారుడై అవతరిస్తాడు ఆ శివుడు. ఆ తర్వాత 2వ ద్వాపరాంతంలో వేదవ్యాసునకు సహకరించే నిమిత్తం దుందుభి, శతరూప, హృషిక, కేతుమంతాఖ్యులైన శిష్యులతో కలిసి సుతారుడు అనే యోగిగా ఆవిర్భవిస్తాడు శివుడు. తృతీయ ద్వాపరంలో విశోక, విశేష, విపాప, పాపనాశనులనే 4 శిష్యుల చేత శుశ్రూషింపబడుతూ దమనుడు అనే పేరుతో జన్మిస్తాడు. 4వ ద్వాపరంలో సుహోత్రుడు అనే యోగీశ్వరుడుగా అవతరిస్తాడు. శివుడు వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకు వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యం. సుముఖ, దుర్ముఖ, దుర్ధర, ధురతిక్రములు శిష్యులు. 5వ ద్వాపరంలో సనకుడు, సనందుడు, సనాతన, సనత్కుమారులు అనే 4 శిష్యులతో సహాకంకుడు అనే యోగిగా ఉంటాడు. 6వ ద్వాపరంలో విజయ, విరాజ, సుధామ, సంజయులు అనే శిష్య చతుష్టయ సేవితుడై లోకాక్షి అనే యోగిగా ప్రబోధం చేస్తాడు. 7వ ద్వారంలో జగీషవ్య నామంతో జన్మించి సారస్వత, యోగీశ, మేఘవాహ, సువాహకులనే శిష్యుల ద్వారా శాంభవ ధర్మ ప్రచారం గావింపజేస్తాడు. 8వ ద్వాపరంలో ఆసురి, పంచశిఖ, కపిల, శాల్వలులు అనే శిష్య సమేతుడైన దదివాహన యోగిగాను, 9వ ద్వాపరంలో గర్గ, భార్గవ, గిరీశ, పరాశరులనే ఛాత్ర చతుష్కం భావ్యుడైన వృషభుడు అనే యోగిగాను అవతరిస్తాడు. ఈ విధంగా 28 ద్వాపరాలలోనూ అవతరిస్తాడు శివుడు. 10వ ద్వాపరంలో ధనుడిగాను, 11వ ద్వాపరంలో తపుడుగాను, 12వ ద్వాపరాన అత్రి అనే పేరున, 13, 14 ద్వాపరాల్లో బలి, గౌతమ నామధేయాలతోనూ, 15, 16, 17 ద్వాపరాలలో వేదశిర, గోకర్ణ, గుహావాసులుగాను, 18, 19, 20, 21 ద్వాపరాలలో శిఖండి, మాలి, అట్టహాసుడు, దారుకుడు అనే పేర్లతోనూ అవతరిస్తాడు. 22 నుండి 28 వరకు గల ద్వాపరాలలో వరుసగా లాంగలీశ, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్ణువు, సోమశర్మ,
లకు లకూలి కులీశాది అవతారాలను ఎత్తి ధర్మరక్షణ శైవ ప్రచారం నేర్పుతాడు అంటూ ఇక ఇలా చెప్పసాగాడు. నందీశ్వర అవతారము. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఇంద్రుడి యొక్క సలహా మేరకు శివారాధన చేయగా ఎన్నాళ్లకు ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయన అసలు దిగిరావాలే కానీ వస్తే వరాలకేం కొదవా? నాకు అయోనిజుడైన కొడుకు కావాలి. వాడు నీ అంతటి వాడై ఉండాలి. వాడికి అసలు చావు రాకూడదు. అనుగ్రహించు మహాప్రభో అంటూ కాలకాలుడు కళ్ళపై పడ్డాడు శిలాదుడు. అనుగ్రహించాను. నన్ను మానవ రూపాన జన్మించమని బ్రహ్మాదులు కోరి ఉన్నారు. అందువల్ల ఆ పుట్టేదేదో అయోనిజుడుగానే ఈ నీ బిడ్డగానే అవతరిస్తాను అని చెప్పి అంతర్ధానుడయ్యాడు శివుడు. కొన్నాళ్ల తర్వాత శిలాదుడు ఆశ్రమంలో యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞగుండం నుండి శివలాంఛనాలతో ఒక బాలుడు ఆవిర్భవించాడు. శిలాదుడు అతనికి నంది అని పేరు పెట్టి జాతక కర్మాదులు నేర్పి విద్యాబుద్ధులు చెప్పసాగాడు. ఒకనాడు శివప్రేరితులైన మైత్రావరుణులు అనే ఋషులు శిలాదాశ్రమానికి విచ్చేశారు. వారు నందిని పరామర్శించి, ఇంక నీవు ఒక్క ఏడాదే జీవిస్తావయ్యా అని చెప్పి చక్కాబోయారు. శిలాదుడు కుమార మరణం పట్ల భీతావహుడై దుఃఖించసాగాడు. నంది శిలాదుడికి ధైర్యం చెప్పాడు. శివారాధనమనే తంత్రంతో మృత్యువును వంచిస్తాను, చిరంజీవినవుతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని తండ్రికి చెప్పి తాను తపోవనాలు పట్టి వెళ్ళిపోయాడు. నంది చేసిన తపస్సుకు ఆనందించిన అంబికేశ్వరుడు కుమార గణపతి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. నంది, నిన్ను పరీక్షించడానికే మైత్రావరుణులను పంపాను నేను. నీ భక్తికి తపశ్చర్యకు కూడా సంతోషించాను. నీకు చావు లేదు, నువ్వు చిరంజీవివి. అంతేకాదు, నీ తండ్రితోనూ బంధువులతోనూ సహా కైలాసవాసివైన నాతో సమంగా గౌరవించబడతావు. నిత్యం నా చెంతనే ఉంటావు, గణాధిపతివవుతావు అని చెప్పి నిజ జటాస్థిత గంగోదకంతో నందిని గణాధిపతిగా అక్కడికక్కడే అభిషేకించాడు. ఇక నుంచి నందికేశ్వర నామంతో వర్ధిల్లు అని దీవించాడు. ఆయన అలా దీవించుతూనే తన మెడలోని కమలాల మాలను ఆ నంది మెడలో వేశాడు. ఆ మాల మెడలో పడగానే నంది 3 కన్నులు కలిగిన త్రిలోచనుడిగా, 10 భుజాలు కలిగిన దశభుజుడిగా, రెండవ శివుడా అన్నట్లుగా రూపుదాల్చాడు. అభిషేకించిన జలధార సుతోయ, జటోదక, త్రిశ్రోత, వృషధ్వని, జంబువులు అనే 5 ప్రవాహాలుగా పరిణమించింది. ఈ 5 మూలస్థానం పంచనాదం అనే పేరుతో అలరారుతూ ఉంటుంది. శివుడలా అభిషేకించి ఇతర గణాధిపతులను దేవతలను స్మరించాడు. తక్షణమే వారు వచ్చి గణాధిపతిగా నూతన అభిషిక్తుడైన నందిని సత్కరించారు. అదే సమయంలో సప్తమరుత్తులు తమ కూతురైన సుయస అనే కన్యను తెచ్చి నందికిచ్చి పెండ్లి చేశారు. సుయస నందికేశులు ఆలుమగలైనారు. తానున్న ప్రతి తావులోనూ తన ఎదుట నందికేశ్వరుడు ఉండి తీరాలని శాసించాడు శివుడు. అనంతరం శివుడు నందికేశ్వరుణ్ణి అతని బంధుజనాలను వెంట తీసుకొని ప్రమదలో కొలువులు అందుకుంటూ పార్వతీ సమేతంగా కైలాసం చేరాడు. భైరవావతారము. ఒక సమయంలో దేవర్షులు బ్రహ్మను సమీపించి, స్వామి, పరమాత్మ పరబ్రహ్మ అంటూ ఉంటారు కదా, ఆయన ఎవరో తెలియచెప్పమని అడిగారు. అందుకు జవాబుగా శివమాయామోహితుడైన బ్రహ్మ, నేనే పరమాత్మని అన్నాడు. అక్కడే విష్ణువు కూడా ఉన్నాడు. ఆయన కలగజేసుకొని, నీ తండ్రిని నేనిక్కడుండగానే అలా మాట్లాడతావేమిటి? నేనే నిజమైన పరమాత్ముణ్ణి, యజ్ఞనారాయణుణ్ణి అన్నాడు. హరి బ్రహ్మలు అలా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి ఒక జ్యోతిషు బయలువెడలి బ్రహ్మాండమంతా నుండి ప్రజ్వలించసాగింది. ఆ వెలుగులో త్రిశూలపాణి అయి నీలలోహిత రుద్రుడు స్ఫుటంగా ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూడగానే బ్రహ్మ పక్కున నవ్వాడు. నువ్వుటోయ్ నొసలో అంటించే, నా నొసటిలోంచేగా నువ్వు పుట్టింది. పుట్టగానే బోరున ఏడుస్తుంటేను సర్లేమని చెప్పి తెచ్చుకొని నన్ను ప్రార్థించుకో, నీకు రక్షణ కల్పిస్తాను అన్నాడు. విధాత యొక్క అహంభరిత వచనాలకు కినిశాడు రుద్రుడు.
తక్షణమే భైరవాకృతుడు ఒక మహాపురుషుణ్ణి సృష్టించాడు. భైరవాకార కాలాభ కాలరాజా, ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు. చెడు పట్ల కుపితుడువై వాటిని మర్దిస్తావు నువ్వు. అందువల్ల ఆ మర్దకుడనే పేరు పొందుతావు. భక్తుల పాపాలను భక్షించి పాపభక్షణుడు అనే పేరును కూడా వర్ధిల్లుతావు. కాశీకి క్షేత్రాధిపుడువు అవుతావు. ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు రుద్రుడు. ఆజ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేశాడు కాలభైరవుడు. తప్పు చేసిన అవయవమే శిక్షింపబడాలనే న్యాయం రీత్యా బ్రహ్మగారు ఏ ముఖంతో రుద్రుణ్ణి అవహేళన చేశారో ఆ 5వ ముఖాన్ని తన ఎడమ చేతి కొన వ్రేలి గోటితో మీటేశాడు ఆ ఆమర్దకుడు. దాంతో ఆ పద్మగర్భుడికి బుద్ధి వచ్చేసింది. అహం తొలగిపోయింది. పద్మనాభుడితో కలిసి తను కూడా పశుపతిని ప్రార్థించాడు. అపరిమిత దయామూర్తి గదా రుద్రుడు. వెంటనే వారిని అనుగ్రహింపజేశాడు. హరి బ్రహ్మలను ఏమరక సత్కరించమని భైరవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడి 5వ తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టే కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపించాడు. బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరేదాకా భైరవుణ్ణి వెంబడించమన్నాడు. కాలభైరవ మహిమ. విధి పుర్యను కెలబూని కాలభైరవుడు లోకాలు చెరిస్తూ ఉండగా అతని వెనకాలే వెడుతోంది బ్రహ్మహత్య కన్య. మున్ముందుగా వైకుంఠం వెళ్ళాడు భైరవుడు. విష్ణువు అతనికి స్వాగత సత్కారాలు చేశాడు. అఖండమైన అతిథి మర్యాదలు చేశాడు. అంతలోనే శ్రీ మహాలక్ష్మి రత్నమణి సువర్ణయుతమైన మనోరథపతి అనే పేరు గల భిక్షని తెచ్చి భైరవుని చేతన్న పుర్రెలో ఉంచింది. భైరవుడు వైకుంఠం నుంచి బయలుదేరుతూ విష్ణు అతిథి మర్యాదలు ఎరిగిన నీ పట్ల తృప్తుడనయ్యాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. నీ పాదాల యందు భక్తి చెదరకపోవడమే చాలు అని కోరాడు విష్ణువు. అనుగ్రహించాడు భైరవుడు. ఇక నుంచి నరులకే కాక అసురులకు కూడా వరదుడు అవుతావు అని దీవించాడు. అలా లోకాలన్నీ తిరిగి తిరిగి కాశీ చేరాడు కాలభైరవుడు. ఆయన కాశీలో అడుగు పెట్టగానే వెన్నంటి వస్తున్న బ్రహ్మహత్య గావు కేకలు పెడుతూ పాతాళానికి కృంగిపోయింది. చేతి నుంచి బ్రహ్మ కపాలం రాలి పడిపోయి కపాల తీర్థం ఏర్పడింది. ఆయన కాశీలోనే శ్రీనివాసం ఏర్పరచుకొని భక్తులను రక్షిస్తూ వారి అభీష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు. మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు జన్మించాడు కాలభైరవుడు. ప్రతి సంవత్సరం ఆ రోజు ఉపవసించి కాలభైరవ సన్నిధానంలో భక్తియుతంగా జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను పారద్రోలుతాడు. కాశీలోనే నివసించేవారు మాత్రం ప్రతి అష్టమి చతుర్దశి తిథులలోనూ మంగళవారం నాడు కూడా ఖచ్చితంగా కాలభైరవ దర్శనం చేసుకోవాలి. అలా చేయని వారి పాపాలు శుక్లపక్ష చంద్రుల్లాగా దినదిన అభివృద్ధిని చెందుతాయి. ఈ కాలభైరవోపాఖ్యానాన్ని ఆశాంతం అర్ధ సంయుతంగా పఠించిన వారికి కారాగారాది బంధాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఉగ్ర నరసింహుడు. కాలభైరవ కథానంతరం ఋషులు శివుని శరభావతారం గురించి కోరడాన్ని పురస్కరించుకుని సూతుడు ఆ దివ్య గాథని ఇలా వినిపించసాగాడు. సనక సనందనాదుల శాపం వల్ల వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరూ కూడా కశ్యపుని వల్ల ద్వితీయందు హిరణ్యాక్ష ఆవిర్భవించారు. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి ఏట్లోకి విసిరేశాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపం ధరించి వాణ్ణి వధించి వసుధను భూమిని యథాస్థానంలో స్థాపితం చేశాడు. అందుకు అలిగిన హిరణ్యాక్షుడి జ్యేష్ఠ భ్రాత హిరణ్యకశిపుడు లోకకంటకుడిగా పరిణమించాడు. అంతటి లోకకంటకుడు పరమ విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడికి నిరంతర విష్ణు చింతన పరాయణుడు, విష్ణు భక్తులలో శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు అయిన కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే ప్రహ్లాదుడు. ఆ గర్భనారాయణాన్వేషి అయి తపించే అతగాడు తండ్రికి కంటకుడయ్యాడు. విద్యాభ్యాసం వల్ల బిడ్డలో మార్పు రావచ్చునని ఆలోచించిన హిరణ్యకశిపుడు శుక్రాచార్య
కుమారులైన చండు అమర్కుడును రావించి విద్యాశిక్షణ నిమిత్తం ప్రహ్లాదుణ్ణి వారికి అప్పగించాడు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చదువు మాన్పించి వేశాడు. విష్ణు భక్తి మానకపోతే వేదనల పాలు చేస్తాను అని జడిపించాడు. జంకలేదు ప్రహ్లాదుడు. ఒళ్ళుపై మర్చిపోయాడు. హిరణ్యకశిపుడు కర్కోటకుల వలన కింకరులకు అప్పగించాడు. ప్రహ్లాదుని కొండల మీద నుండి తోయించాడు, సముద్రంలోకి నెట్టించాడు, అగ్నిగుండాలలోకి విసిరివేయించాడు, ఏనుగులతో త్రొక్కించాడు, మరుగుతున్న నూనెలో వేయించాడు, పాముల చేత కరిపించాడు, కొట్టించాడు, తిట్టించాడు, చిట్ట చివరికి కాలకోట విషం కూడా పెట్టించాడు. అయినా చావలేదు ప్రహ్లాదుడు. ఎంతకీ చావని కొడుకుతో తానెలా చావాలో అర్థం కాలేదు హిరణ్యకశిపుడికి. ఒకనాడు కొడుకును ఏకాంతంలోకి పిలిచాడు. విష్ణువు 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 అని ఇంత నమ్మకంగా ఆరాధిస్తూ ఉన్నావే, ఆ విష్ణువుని ఎప్పుడైనా చూశావా అని అడిగాడు. చూడకపోవడం ఏమిటి, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను అని చెప్పాడు ప్రహ్లాదుడు. నాకు చూపిస్తావా అని అడిగాడు రాక్షసేంద్రుడు. నువ్వు చూడాలే కానీ ఆయన లేనిదెక్కడా, ఇందుగలడందు లేడని సందేహం ఎందుకు, ఎందెందు వెదకినా అందందాయన గోచరుడే కదా అని కూడా అన్నాడు ఆ బాలకుడు. ఏమిటేమిటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా విష్ణువు? అయితే ఏడి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు రాక్షసరాజు. ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. ఏడి చూపించు అంటూ పిడికిలి బిగించి సభాస్తంభానికి హిరణ్యకశిపుడు వేసిన వ్రేటుతో పగిలిన స్తంభంలో నుండి రగులుతూ ఉన్న అగ్నిలా నరహరి రూపంలో ఆవిర్భవించాడు విష్ణుమూర్తి. మనిషిగాక మృగముగాక నృసింహ రూపంలో ఆవిర్భవించిన విష్ణువును గుర్తించలేక భయంతో కంపించిపోయాడు హిరణ్యకశిపుడు. ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుని తన తొడలపై పురుండబెట్టుకొని ప్రాణులు అప్రాణులు కాని తన వజ్ర సమనఖాలతో అతని కుహరాన్ని చీల్చేశాడు. దేవతలు పూలవాన కురిపించారు, దుందుబులు మ్రోగాయి, అచ్చరులు ఆడారు, గంధర్వులు పాడారు, సిద్ధులు చారణులు మహర్షులు విష్ణు సంకీర్తనం చేశారు. బ్రహ్మామరేంద్రాదులు హరిని ఎంతగానో స్తుతించారు. నరసింహుని ఉగ్రత అలా దేవతలందరి చేత స్తుతించబడ్డాడే కానీ ప్రసన్నుడు మాత్రం కాలేదు ఆ నృసింహుడు. పైగా హిరణ్యకశిపుడి పేగులని మెడలో ధరించాడు. ఆ రాక్షసుడి వక్షోరుధిరాధారల్ని ఎర్రగంధం పూసుకున్నట్లుగా పూసుకుని ఉన్నాడు. అది చాలదన్నట్లు బీజశోధనం కూడా చేశాడు. అప్పటికే ఆవేశం అణుచుకోలేక హిరణ్యకశిపుని కళేబరాన్ని రక్తం ఓడుతున్నదాన్ని మెడల మీద వేసుకుని దుర్భర గర్జనారావాలతో విశ్వాన్ని మింగేసేటంత నోరు తెరుచుకొని లోకం మీద పడ్డాడు. ఆ నరసింహుడి గర్జనులకు ఆకాశంలో మేఘాలు ముక్కలైపోయాయి, పక్షులు గుండెల విసి నేలకు రాలిపోయాయి, నక్షత్రాలు వణికాయి, గ్రహాలు గతులు తప్పిపోనారంభించాయి, సముద్రాలు పొంగాయి, సూర్యుడు తేజోహీనుడైపోసాగాడు, సిద్ధచారణ యక్ష విద్యాధరాదులు తలా ఒక దిక్కుకి పరుగులెత్తసాగారు, కులగిరులు కంపించాయి, ఆయన పాద ఘాతాలకు భూమి గడగడా రాలిపోసాగింది. ఏ విపాతము లేకుండానే మహావృక్షాలు నేలబడిపోయాయి, మహామునుల తపస్సులు అంతరాయ భరితాలైపోయాయి, యోగుల ధ్యానాలు నిలకడమాని వేశాయి, ఋషులు హాహాకారాలు చేశారు, దేవతలు అల్లాడిపోయారు, సప్తమహర్షులు శాంతి ప్రవచనాలు మొదలుపెట్టారు. అయినా నరసింహస్వామిలో ఉగ్రత్వం చల్లారలేదు. భగవంతుడు భక్తులకే కానీ అన్యులకు సులభుడు కాదు కదా. అందువల్ల ఆయన భక్తులైన నారదాదులు కానీ, వైకుంఠంలో ఉండే ఆయన నిత్య సేవకులు కానీ, పారిషదులు కానీ, చివరకు లక్ష్మీదేవి కూడా ఆయన తీవ్రత్వాన్ని నిలువరించలేకపోయారు. బ్రహ్మదేవుడంతటి వాడికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ వెళ్ళి శివుణ్ణి శరణు వేడారు. శివుడు వారికి అభయమిచ్చి వీరభద్రుని నృసింహస్వామి చెంతకు పంపాడు. వెళ్ళాడు వీరభద్రుడు. నృసింహుడితో మృదువుగా మాట్లాడాడు. ఉగ్రత్వాన్ని చల్లార్చమన్నాడు. వినలేదా నరసింహుడు? నువ్వెవడివి నాకు చెప్పడానికి? నేను తలుచుకుంటే చరాచర విశ్వం మొత్తం చప్పరించేస్తాను, జాగ్రత్త అన్నాడు. అంతేనా? తానే పరబ్రహ్మనని మృత్యుంజయుడునని ఆయన ప్రసంగించాడు.
నువ్వెలా పరబ్రహ్మవవుతావు? పరబ్రహ్మ అంటే శివుడే అని సోదాహరణంగా వివరించాడు వీరభద్రుడు. కానీ నరహరి చెవికి ఏవీ ఎక్కలేదు. ఇక లాభం లేదనుకున్నాడు వీరభద్రుడు. తక్షణమే మహాద్భుతమైన రూపాన్ని ధరించాడు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారము. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.